ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 8వ అధ్యాయము. పిశాచ మోక్షము. పూర్వము రేవానది తీరమున మా తండ్రి గారు మృతి పొంది పిశాచ రూపమును పొందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరంతో నీడలేని బూరుగు చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రం ఏర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడా త్రాగగానే కాలకూట విషము వలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలెనను కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగా నా ప్రదేశమునకు వచ్చి తిని నీడలేని బోరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరింపలేక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంఠబాధను అనుభవింపలేక అరచుచున్న ఆ పిశాచమును చూసి అబ్బురపడి తిని ఇదేమి అద్భుతమా అని అనుకుంటుని. పిశాచ రూపమున ఉన్న అతడు నన్ను చూసి చంపవచ్చెను. కానీ నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్నేమి చేయజాలలేకపోయెను. నేనును వానిని చూసి జాలిపడి, ఓయి భయపడకుము, నీకు నా వలన ఏ భయము రాదు. నీవెవరువు? నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి? వెంటనే చెప్పుము, నిన్నీ కష్టము నుండి విడిపింతునని పలికితిని. నేనతని పుత్రుడనని అతడు గుర్తింపలేదు. నేనును నా తండ్రి అని గుర్తింపలేకపోతిని. అప్పుడు ఆ పిశాచ రూపమున ఉన్న అతడు ఇట్లు పలికెను, నేను భూవరమును పట్టణమున వసించు మైత్రుడన వాడను, సంస్కృతి గోత్రము వాడను, అన్ని విద్యలను నేర్చిన వాడను, అన్ని తీర్థముల యందు స్నానము చేసిన వాడను, సర్వదేవతలను సేవించిన వాడను. కానీ నేను వైశాఖ మాసమున కూడా అన్నదానం ఎవరికినీ చేయలేదు. లోభము కలిగి ఉంటిని. అకాలమున వచ్చిన వారికిని భిక్షమునైనా ఇయ్యలేదు. కావున నాకు ఈ పిశాచ రూపము వచ్చినది. ఇదే నా ఈ దుర అవస్థకు కారణము. శృతదేవుడను పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్ధి కలవాడు. వైశాఖమున అన్నదానం చేయకపోవుటచి నేనిట్లు పిశాచ రూపమును పొంది తిని నేనెట్లు బాధపడుచున్నాననియు వానికి చెప్పవలేను. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమే ఉన్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగు చెట్టుపై ఉన్నాడు. తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము. వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణము ఇచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేనీ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును పొందును. కావున ఆ విధముగా చేయమని వానికి చెప్పుము. నా యందు దయ ఉంచి నాకు ఈ సాయమును చేయుము. నీకు సర్వశుభములు కలుగునని చెప్పుము అనుచు ఆ పిశాచము పలికెను. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖపీడితుడనై చిరకాలములుంటిని. నన్ను నేను నిందించుకుంటుని, కన్నెర్ర విడుచుకుంటుని. తండ్రి, నేనే శృతదేవుడను, దైవికముగా ఇచ్చటకు వచ్చిన వాడను. తండ్రి, ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు, నిరర్ధకములు. నీకీ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలేనో చెప్పమని ప్రార్థించితిని. అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరుచుకొని ఇట్లనెను, నాయనా, నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకుని ఇంటికి పొమ్ము. సూర్యుడు మేషరాశియందు ఉండగా వైశాఖ పూజన చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మన వంశం వారందరికీ ముక్తి కలుగును. కావున అట్లు చేయమని చెప్పెను. నేనును నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చి తిని మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చి తిని. అందువలన నా తండ్రి పిశాచ రూపము నుండి విముక్తుడై నా వద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమును ఎక్కి విష్ణులోకమును చేరి అచట శాశ్వత స్థితిని పొందెను. కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము. శాస్త్రముల యందును ఇదియే చెప్పబడినది. ధర్మయుక్తమైనది. సర్వధర్మ సారమే అన్నదానము.
మహారాజా, నీకింకేమి కావలయునో అడుగుము చెప్పెదనని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించెను. ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను. ఇది వైశాఖ పురాణం 8వ అధ్యాయం సంపూర్ణం. మరిన్ని భక్తి విశేషాల కోసం అవధూతల చరిత్రలు, పురాణాలు, సచ్చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి పాటలు, పిల్లలకి భక్తి కథలు, ఇలా ఇంకా మరికొన్ని అన్నీ కూడా మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే నేను చేసిన ప్రతి ఆడియో యూట్యూబ్లో అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. ఓం నమో నారాయణాయ. స్వస్తి.